ఫ్రెండ్స్, సినిమా ప్రపంచం ఎంత రంగులమయంగా ఉంటుందో, తెర వెనకాల మాత్రం ఒక్కొక్కసారి ఊహించని ట్విస్ట్‌లే మనకు వినిపిస్తుంటాయి. ఒకే ఒక్క సినిమాతో కెరియర్ పూర్తిగా మార్చేసుకున్న హీరోయిన్ కాయదు లోహర్. ఇంతకు మునుపు తను చాలా సినిమాలు చేసినప్పటికీ కూడా, తను తెలుగులో చేసిన సినిమాలైతేనేమి గానీ, 'డ్రాగన్' సినిమాతోనేమి గానీ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే విషయంలోకొచ్చినట్టయితే 'డ్రాగన్' అనే సినిమా 100,00,00,000 సంపాదించుకుంది. ఇక తెలుగులో 'శ్రీ విష్ణుకర్‌తో' కలిసి నటించిన 'అల్లూరి' అనే సినిమాలో సినిమా హిట్టా? ఫ్లాపా? అనేది పక్కన పెట్టేస్తే ఈ అమ్మాయికి మాత్రం అందరూ ఫిదా అయిపోయారు. ఎంత అందంగా కనిపించే ఈ అమ్మాయి ఎవర్రా బాబు! అంటూ కుర్రకారికి పిచ్చెక్కిపోయింది. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి చాలా పెద్ద స్కామ్‌లో ఇరుక్కుంది. అవును. కెరియర్ ఊపందుకుంటున్న సమయంలో ఆమె ఆమె ఒక పెద్ద కుంభకోణంతో ముడిపడింది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ స్కామ్‌లో కీలక పాత్ర పోషించిన వ్యక్తులతో ఈమెకు సంబంధాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, వారు నిర్వహించే పార్టీలకు హాజరయ్యి ఈ అందాల తార ఒక్క రాత్రికి ఏకంగా 35,00,000 డిమాండ్ చేసిందన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ విషయం అసలు ప్రవాహంలాగా దారితీస్తోంది. ఇక ఆమె అభిమానిగా ఎవరో ఉండము అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అసలు ఈ స్కామ్ ఏంటి? ఈ స్కామ్‌లో ఉన్న వాళ్ళకి, ఈ అమ్మాయికి ఏంటి సంబంధం? 35,00,000 ఎందుకు డిమాండ్ చేసింది అనే విషయం పైన పూర్తి స్థాయి వివరాలను ఈడీ వాళ్ళు, అంటే ఈడీ రైడ్స్ జరిగాయన్నమాట. ఆ సమయంలో ఈ ఆరోపణలు బయటపడ్డాయి. అయితే ఇప్పటి వరకు ఆ ఆరోపణలకు సంబంధించి బలమైన సాక్ష్యాల కోసం అధికారులు కూడా వెతుకుతున్నారు. మద్యం వ్యాపారం, లంచం, చట్టవిరుద్ధ ఆర్థిక లావాదేవీల నిందితులు మాత్రమే ఇది ప్రాథమికంగా ఉంటుందని తెలిసిందే. ఈడీ రైడ్స్ అంటే మనందరికీ తెలిసిందే కదా! ఈడీ డైరెక్టరేట్ రైడ్స్ అనమాట. ఆ రైడ్స్‌ని ఈ అమ్మాయి ఎదుర్కొంది. ఆ సమయంలో ఈ విషయాలు కొన్ని బయటపడ్డాయట. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.